మరి ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు. సంతోషంగా అంటే 5 లక్షల రూపాయలు ఖర్చుగా అవసరమైతే మీరే ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. అందుకనే ఎప్పుడైనా మీ పని ఎప్పుడు అవసరం ఉన్నా 365 రోజులు ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ తట్టి మీరు పని చేసుకునే హక్కు మీకుంది. కొట్లాడే హక్కు కూడా మీకుంది. వ్యాపారం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లే. మేము చెప్పిన వాళ్ళలో అదేదో కొత్తగా అనిపిస్తుంది. మీకు పండిపోయిన వాళ్ళు మీతో పాటు మా ఏడాదిలో మా ఊళ్ళో దగ్గర పాపం ఒక 150 షాపులు మెడికల్ షాప్లే డిస్ట్రిబ్యూషన్ కానీ హోల్సేల్ కానీ అదేవిధంగా రిటైల్ కానీ ఉన్నారు. మీ అలవాటే మాకు కూడా వచ్చాయి. మాకు టీజీ వెంకటేష్ గారు అయితే కర్నూలు ఉన్నప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు శక్తి చెప్పి డైరెక్ట్గా మాట్లాడేవారు. అంటే ఏంటి, వీళ్ళు ఎవరితో ఎక్కువ ఒకటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలనేది మీ అభిప్రాయం. మేలు జరగకపోయినా పర్లేదు, వీళ్ళు మాత్రం జరగదు అనేది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడే చెప్పారు. మరి పక్కన పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు ఉన్నారు. ఎప్పుడు కూడా నేను 2004లో వచ్చిన ఎమ్మెల్యేగా దగ్గర నంద్యాల నుంచి 30 సంవత్సరాలు 95లో 96లో వచ్చిన 2004లో ఎమ్మెల్యేగా. మరి చాలా మంది ఇక్కడ రకరకాలుగా అర్థాలు చేయడానికి ప్రయత్నం చేశారు, రౌడీ చేయడానికి ప్రయత్నం చేశారు, మరి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు మీ అందరి ఆశీర్వాదంతో ఆ గొడవలు కానీ కొట్లాటలు కానీ ఈ ఫ్రాక్షన్ అయిపోతున్న నాయకులు ఎవరిని కూడా మరి అడుగుపెట్టని. అదే పత్రాను మరి రవిచంద్ర రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా పోచా బ్రహ్మాండ గారు కూడా కొనసాగిస్తున్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరున్నంత వరకు నేను ఒకటే వాళ్ళిద్దరి తరఫున గ్యారెంటీ చెప్తా ఉన్నా. 6 3 6 నంద్యాల ఎప్పుడు కూడా ప్రశాంతంగా సుభిక్షంగా మీ వ్యాపారాలకు ఏమాత్రం అభ్యంతరం లేకుండా మరి దీన్ని పాట కొనసాగించే బాధ్యత వాళ్ళిద్దరి తరఫున నేను హామీ ఇస్తున్నా. మరి వ్యాపారం అంటే నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అదేదో బయట వాళ్ళు వస్తే దోచుకుంటున్నామని మాట్లాడతారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం వ్యాపారస్తులు అంటే చాలా చిన్న చూపు. రాజకీయానికి ఏదో మనం వ్యాపారం చేసుకోవాలని కూడా రాజకీయాలకు ఎందుకు రాకుండా చేసి చూపిద్దాం. అది కూడా పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఎన్నికైనటువంటి నంద్యాల నియోజకవర్గం, అదేవిధంగా పెద్దలు నిరసించే ఎన్నిక రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి నియోజకవర్గం, మరి అక్కడ కూడా చూద్దామని చెప్పి వచ్చారు. చుట్టూ ఫ్రాక్షన్ నాయకులు మరి మీకు తెలుసు. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆప్యాయతతో, మీ అందరి ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని స్థాయికి వచ్చింది. మేము ఎప్పుడు కూడా పెద్దలకి, మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే కాలాతీతమైంది. సో మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నిజంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసినా కూడా చాలా అర్థం వస్తుంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకే చోట కలుసుకోవడం మాకు కూడా చాలా సంతోషం. మరి ఈరోజు ముఖ్యంగా మేము మాట్లాడబోయేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మాకు పరీక్షల సీజను, పిల్లలు చదువుతున్నట్టుగా మాకు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్లు వస్తాయి. ఆ ఎగ్జామ్లలో మీరందరూ మంచి మార్కులు వేస్తేనే పాస్ అవుతాం. సో మీ అందరి దగ్గర మంచి మార్కులు వేపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి, ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా సరే ఓటు వేయాలని చెప్పేసి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా 2 ఆలోచిస్తారు. ఇప్పుడు నేను అడిగిన తర్వాత కూడా ఏం మాట్లాడినా సరే ఫస్ట్ నంద్యాలకు నువ్వేం చేసినావో చెప్పు, మాకేం చేసినా భవిష్యత్తులో ఏం చేస్తావు, ఈ 3 మీరు తెలుసుకోవాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ వల్ల మన బ్రతుకులు ఎట్లా మారుతాయంటే స్థానికంగా ఏ నాయకుడు అయితే పనిచేస్తాడో ఆ స్థానిక నాయకత్వం మీద మన జీవితాలు ఆధారపడతాయనేది నగ్న సత్యం. ఎందుకంటే పైన ఎవరున్నా సరే కింద మంచి వాళ్ళు లేకపోతే మాత్రం మనం అందరం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి బిడ్డలాగా భావించి మీ కుటుంబ సభ్యులాగా భావించి నాకు 2019లో అవకాశం కల్పించారు. అలాగే ఎంపీ గారికి కూడా అవకాశం కల్పించారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఈ 5 సంవత్సరాలలో మా ఇద్దరి మీద ఎటువంటి అవినీతి మార్గైనా ఉందా, లేకపోతే ఎక్కడైనా స్థలాలు కబ్జా చేసినారనేది ఉందా, లేకపోతే సెటిల్మెంట్ చేసినారు వీళ్ళు అనేది ఉందా, లేకపోతే కుటుంబ తగాదాల్లో తలదూర్చి ఇబ్బంది పెట్టినారనేది ఉందా, లేకపోతే ఏమన్నా వీళ్ళు ఫ్యాక్షనిజం చేసినారు గుండాయిజం చేసినారు అనేది ఉందా, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా అనేది ఉందా, లేకపోతే ఎక్కడైనా సరే కాంట్రాక్టర్ దగ్గర నుంచి పర్సంటేజ్ అన్నా తీసుకున్నారు వీళ్ళు అనేది ఒక్కటైనా ఒక్క ఆరోపణ ఉందా లేదా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మా మీద ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి మీరందరూ కూడా చూసేటారు. మరి 5 సంవత్సరాల తర్వాత మా మీద ఏం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఏం చెప్పలేకనే ఈరోజు ఎంతసేపు ఉన్నా సరే 2 మాటలు మాత్రమే మాట్లాడతారు. ఒకటి, నా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, లేకపోతే నంద్యాలలో అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఈ 2 మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. మరి ఒకటే ఆలోచించమని చెప్తున్నాను. ఈరోజు ప్రధానంగా పోటీ చేస్తున్నటువంటి పార్టీలలో ఒకవైపు వైసీపీ ఉంటే మిగతా వైపు అన్ని పార్టీలు ఏకమై ఈరోజు వస్తున్నాయి. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో 2019లో ఎన్నుకున్నప్పుడు నేను ఈ పనులన్నీ చేసినాను కాబట్టి దాన్ని చూసి నాకు ఓటేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వేరే పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు కాబట్టి మాకు ఓటేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక్కడ కూడా నంద్యాల వరకు చూస్తే మీ అందరూ కూడా మన ప్యాంప్లెట్లో ఇంటింటికాడికి వచ్చినాం. గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా దాదాపు 221 రోజుల పాటు ప్రతి సందు, ప్రతి ఇల్లు, ప్రతి వార్డు తిరిగినటువంటి అనుభవం ఈ రోజు నాకు ఉంది అని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నాను. 221 రోజుల్లో కొన్ని రోజులు 4 గంటలు అయితే కొన్ని రోజులు 8 గంటలు కూడా తిరిగినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ప్రతి వార్డు, ప్రతి సందు, ప్రతి వీధి మీద అవగాహన ఉండడంతో పాటు మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్స్ లేకుండా పరిపాలన కొనసాగించడంతో పాటు నిజంగా నంద్యాలలో అభివృద్ధి జరిగిందా లేదా అనే విషయం మీద మీకు ఒక 2 నిమిషాలలో నేను చెప్పదలుచుకుంటున్నాను. మరి ఈరోజు నంద్యాల అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల మాటల్లో ఎంత నిజం ఉందనేది నేను చెప్పిన ముందుగా నేను చెప్పాల్సింది, నిజంగా నాకు కూడా చాలా కష్టంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎమ్మెల్యే అయిన వెంటనే వచ్చింది. కరోనా రూపంలో ఎంతో మంది మన ఆత్మీయులందరినీ కూడా మనం చాలా మందిని కోల్పోయాం. ఎందుకంటే ఆ రోజుల్లో కరోనా ఫస్ట్ ఫేజ్ లో అయితే ఎక్కువ మంది మన కుటుంబ సభ్యుల్ని, మన వాళ్ళు, ఎందుకంటే వ్యాపారస్తుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి నంద్యాలలో మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు అటువంటి క్లిష్టమైన సమయంలో ఈ ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన సహాయక సహకారాలు అన్ని కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఇచ్చినారు, ఉచితంగా రేషన్ ఇంటికాడికి పంపించినారు. అవసరమైతే సొంత నిధులతోటి కూరగాయలు, పండ్లు, శానిటైజర్లు, మాస్కులు, లేకపోతే ఇంటికాడికి సరుకులు కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. మరి అటువంటి కష్టకాలంలో ఎక్కడా కూడా రాష్ట్రం ఎందుకంటే అంటే ఇంత కష్టపడి సంగతి మీకోసం పర్సనల్ టైం చెప్తారు కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి మాకు కూడా కొద్దిగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినంత అంటే చేసేది కాదు, చేసినటువంటి చెప్పినాడు కాబట్టి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కానీ మా
వైఎస్ఆర్ గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు చెప్పేది అన్నీ చేసి చూపించండి. కాబట్టి దయచేసి చెప్పేది ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే నేను యాక్చువల్గా నేను వాస్తవంగా ఏమంటే నేను ఫస్ట్ నగరానికి 85 ఇచ్చిన. 85లో ఫస్ట్ మాధవ్ స్వామి సార్ దగ్గర రిపోర్ట్ చేసిన. అంటే వైఎస్ఆర్ సార్ నేను ఫస్ట్ రిపోర్ట్ చేసిన. తర్వాత బిజినెస్ జరిగినప్పుడు బుగ్గ సత్యమయ్య నాకు స్థానం ఇచ్చినాడు. మళ్ళీ నా డెవలప్మెంట్లో మన వెంకటేశ్వర గారు వెంకటేశ్వర నా బిజినెస్ కోసం డెవలప్ చేశాను. అంటే చాలామంది కూడా మన సాగు క్యాష్ గౌనాసి శ్రీరామూర్తి గారు కూడా బాగా వచ్చి మన షాట్లో వాళ్ళ మొట్టమొదటి నుంచి కూడా ప్రతి విషయంలో హెల్ప్ చేసిన వాళ్ళు విషయంలో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కానీ మిగతా విషయం ఖర్చులో కూడా డెవలప్ చేసినాము. ముఖ్యంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనం సాయం చేసిన జీవితంలో మర్చిపోతుంది ఆ పాలసీ మొదటి నుంచి కూడా. కాబట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీ ఇంట్లో చాలామంది ఆ టెంపుల్స్లో మీకు అడగడం జరిగింది. ఆ టెంపుల్స్ ప్రతి టెంపుల్లో కూడా డెఫినెట్గా ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అదే కదా టీటీవీలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి విషయంలో కూడా మా గవర్నమెంట్ మీకు పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా మళ్ళీ ఎలక్షన్స్ మే 13 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మళ్ళీ మా తీర్థం జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం మాకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి మేమంతా మాకు ప్రాథమికపై ఓటు వేయించి మీ యొక్క అమూల్యమైన వేయించి మాకు ఇస్తే మళ్ళీ మీ టీచర్లో మీకు తల్లి చేయాలని అవకాశం వచ్చిన కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు.